రెండవ అధ్యాయాన్ని ధ్యానం చేయక మునుపు మొదటి అధ్యాయము 19-20 వచనాలు చదువుకున్నాం. కాగా నువ్వు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగుబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు. We saw before that we are following the simple division of the book we see in verse 19 of chapter 1. మొదటి అధ్యాయము 19వ వచనములో వ్రాయబడినటువంటి రీతిగా ప్రకటన గ్రంథాన్ని మనము బహు సామాన్యంగా విభజించుకున్నాం. It starts saying, write the things which you have seen. నువ్వు చూచిన వాటిని వ్రాయమన్నాడు. That refers to the revelation John had of Christ. అనగా క్రీస్తుని గురించి యోహానుకు దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి ఆ యొక్క విషయాలు. Chapter 1 deals with that. మొదటి అధ్యాయంలో ఆ యొక్క విషయాలు రాయబడ్డాయి. Then it talks about the things which are. ఆ తర్వాత రెండవదిగా ఉన్న వాటిని అన్నాడు. That talks about what was happening in the 7 churches of Asia Minor at that point. చిన్నాసియాలో ఉన్నటువంటి 7 సంఘాలలో జరుగుతున్నటువంటి విషయాలే ఉన్న విషయాలు. At the same time, what is said there is applicable to all churches that are in the church age. అదే సమయంలో సంఘకాలములో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా ఈ యొక్క విషయాలు వర్తిస్తాయి. Because of that, we will find many practical applications to ourselves when we go through chapters 2 and 3. అందువల్లనే ప్రకటన 2-3 అధ్యాయాలను మనము ధ్యానం చేసేటప్పుడు మనకు అన్వయించే విషయాలు చాలా ఉన్నాయి. వాటిని మనము పరిశీలించి మనము పాటించే వారముగా ఉండాలి. Then after chapter 4 onwards talk about things that will take place after this, meaning after church age. వీటి వెంట కలుగుబోవు వాటిని అనేటువంటి మాట 4వ అధ్యాయం నుండి జరగనైనటువంటి విషయాలు. That is the simple division that we would also follow. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని ఈ రీతిగా మనం 3 భాగాలుగా విభజించుకోవచ్చు. Then verse 20 explains what are these 7 stars and what are the 7 golden lampstands. 20వ వచనంలో ఆ 7 దీపస్తంభములంటే ఏమిటి, తర్వాత ఆ 7 నక్షత్రాలంటే ఏమిటి అనేది కూడా రాయబడింది. Now we will start with chapter 2 by reading verse 1. 2వ అధ్యాయాన్ని మొదటి వచనముతో మనం ఈ రీతిగా ప్రారంభం చేద్దాం. మొదటి వచనం చదువుతున్నాను. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. The messages to all the 7 churches start with the words unto the angel of the church. 7 సంఘాలకి రాయాల్సినటువంటి యొక్క విషయాలు మనం చూసినట్లయితే సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని ప్రతి సంఘములో మనం చూస్తాం. Here also it starts saying unto the angel of the church of Ephesus, right? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయమని ఇక్కడ కూడా ప్రారంభం అవుతుంది. We do not know for sure who is referred to as the angel of the church. ఈ సంఘపు దూత ఎవరో మనకు మరి స్పష్టంగా తెలియదు. However, we do not need to understand that clearly to understand the message given to the church. కాబట్టి సంఘానికి ఇవ్వబడినటువంటి సందేశాన్ని మనం ఆలోచన చేయాలి. We can take it as the representative leadership of the church. అనగా ఆ సంఘములకు ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక నాయకత్వం ఉంటదే, దానికి సంబంధించిన మాటగా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. In addressing the church at Ephesus, Christ is referred to as he that holds the 7 stars in his hand, who walks in the midst of the 7 golden candlesticks. ఈ ఎఫెసీ సంఘమునకు రాస్తూ ప్రభు తనను గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విషయాన్ని చూస్తే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. The description of Christ lets us know how earnestly Christ is involved in the affairs of churches. ఇక్కడ
ప్రభు తనను గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే ప్రతి స్థానిక సంఘములో జరుగుతూ ఉన్నటువంటి విషయమై ప్రభు ఎలాంటి వినీతిగా స్పందిస్తూ ఉన్నాడో చూడొచ్చు. Since Christ is not visibly present with us, we might be tempted to think that he has almost left us to ourselves with regard to the affairs of the church. సంఘములో ప్రభు మనకు ప్రత్యక్షంగా అక్షరార్థంగా కనపడ్డ కనుక ఆయన ప్రత్యక్షత మన మధ్య లేదు అనేటువంటి భావన కొందరిలో ఉంటూ ఉంటుంది. But from this description of Christ, it is clear that Christ is intimately involved in the affairs of the church, though not physically present. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి మనం ఏమని గ్రహించాలంటే ప్రతి స్థానిక సంఘములో జరుగుతూ ఉన్నటువంటి ఆ యొక్క విషయమై మరి ప్రభు ప్రత్యక్షంగా ఆయన అన్నిటినీ గమనిస్తూనే ఉన్నాడు. Verse 2 starts saying, I know your works. రెండవ వచనము ఈ రీతిగా ప్రారంభమవుతుంది, నీ క్రియలను నేను ఎరుగుదును అంటాడు. It clearly shows Christ's authority over the church. అనగా సంఘము మీద ప్రభు తనకున్నటువంటి అధికారాన్ని ఈ మాట తెలియచేస్తూ ఉంది. Ultimately, there is only one person who has authority to look at and judge the works of the church. అనగా సంఘము చేయుచు ఉన్నటువంటి పనిని గూర్చి తీర్పు తీర్చగలిగినటువంటి అధికారము ఒకే ఒక్కరు కలిగి ఉన్నారు. In Matthew chapter 16, Christ said, I will build my church. మత్తయి సువార్త 16:18 ప్రభు అంటాడు కదా, నేను నా సంఘమును కట్టుదును అంటాడు. Christ did not say, I will build our church. He said, I will build my church. నేను నా సంఘమును కడతానన్నాడు, కానీ మన సంఘం అనే మాట వాడలా. He sees church as completely his own and he himself as the builder of the church. సంఘము ప్రభువుకు చెందినది, సంఘాన్ని కట్టేది కూడా ప్రభువే. That talks primarily about the universal church of Christ. అనగా ఇది సార్వత్రిక సంఘానికి సంబంధించినటువంటి మాట. Which means the church that involves the first believer to the last believer of the church. అనగా సంఘ కాలములో మొదటి కాలములో ఉన్నటువంటి విశ్వాసులు మొదలుకొని మరి చివరి వరకు ఉన్నటువంటి విశ్వాసులు అందరూ. Such believers may be part of various denominations at this point. కాబట్టి ఈ రీతిగా ఉన్నటువంటి విశ్వాసులలో రకరకాలైనటువంటి మత శాఖలలో కూడా అలాంటి వారు ఉండవచ్చు. That church, Christ is the builder and nobody can foil his plans about that church. కాబట్టి సంఘాన్ని గురించినటువంటి ప్రత్యేకమైన ప్రణాళిక ప్రభు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను ఎవరూ కూడా మరి తీసివేయలేరు లేక మార్చివేయలేరు. But here when Christ says, I know your works, we see that not just the universal church, even the local churches, Christ sees it as his own church. ఇక్కడ మనం చూసినట్లయితే సార్వత్రిక సంఘం మాత్రమే కాకుండా ప్రతి స్థానిక సంఘమును ప్రభు అంటూ ఉన్నాడు, అది ప్రభువుకు చెందినదే అనేటువంటి విషయము మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. If we realized this fact, every one of us would conduct ourselves in churches very carefully. ఈ మాట మనకు గనక సరిగా అర్థమైతే సంఘములో మన ప్రవర్తన సరి అయినటువంటి రీతిగా ఉంటుంది. It is not some human being, some individual in the church that judges me. నన్ను స్థానిక సంఘములో పరిశీలించేది, తీర్పు తీర్చేది కనబడేటువంటి ఒక సహోదరుడు కాదు. While elders of my church have authority to execute church discipline, still ultimately I am answerable to Christ. సంఘములో మరి సంఘ కార్యక్రమాలను జరిగించేటువంటి స్థానిక సంఘ పెద్దలు ఉన్నప్పటికీ కూడా సంఘము విషయంలో కొన్ని మరి క్రమశిక్షణా చర్యలు తీసుకోగలిగినటువంటి అధికారం వారు కలిగి ఉన్నప్పటికీ కూడా అంతిమంగా అన్నిటిపైన అధికారము ప్రభువుదే. When I go in the wrong way, even if the elders are fine with that, if Christ is not fine with that, it is not okay with me. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఒకవేళ నేను తప్పు మార్గంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు పెద్దలు దానిని గమనించలేకపోవచ్చు, కానీ మరి ప్రభు దానిని పరిశీలిస్తూనే ఉంటున్నాడు. The point is, ultimately, Christ is the authority over the church. అనగా సంఘము మీద సంపూర్ణమైనటువంటి అధికారము ప్రభువుకే చెంది ఉన్నది.
The Spirit of God raises up leadership in the church. అనగా పరిశుద్ధాత్ముడు సంఘములో ఉన్నటువంటి పెద్దల విషయమై నాయకత్వం విషయం రాశాడు. We must submit to the leadership in a godly manner. కాబట్టి సంఘములో ఉన్నటువంటి పెద్దలు అధికారము కలిగినటువంటి వారు కనుక వారికి మనం లోబడాలి. But still, ultimately, Christ is the authority. అయితే అన్నిటికంటే మరి పరిపూర్ణమైనటువంటి అధికారము సంఘం మీద ఎవరికి ఉన్నదంటే ప్రభువుకే ఉన్నది. Let's go ahead and read verse 2 of chapter 2. ఆ 2వ అధ్యాయము 2వ వచనాన్ని మరలా చదువుతున్నాను. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. We see Christ mentioning many positive things about the church of Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘములో ప్రభు మెచ్చుకునేటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. They worked or labored much. వారు పని చేసేవారు, మరి ప్రయాసపడేవారు. Christ is commending their patience and perseverance. అంత మాత్రమే కాకుండా వారు సహనము కలిగి ఉన్నారు, వారు కొనసాగుతూ ఉన్నారు పరిచర్యలో. And their discernment is also commended. అంత మాత్రమే కాదు, వారు మరి వివేచన కలిగి విషయాలను పరీక్షించేవారు. While they were patient, they would not bear the wicked. వారు సహనము కలిగినటువంటి వారే కానీ మరి చెడ్డ విషయాలను వారు సహించేవారు కాదు. False apostles they understood as false. కాబట్టి అబద్ధ అపోస్తులు ఉన్నారు, వారు అలాంటి వారని వారు గుర్తెరిగి ఉన్నారు. That is a very noteworthy point. కాబట్టి ఇక్కడ మెచ్చుకోదగినటువంటి విషయం ఇది. Christ said, you cannot bear those who are evil, and you have tested those who say they are apostles and are not, and have found them liars. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటివని ప్రభు అంటూ ఉన్నాడు. In Christian life, we must not be naive. Meaning we must not simply believe anything and everything that everyone says. మన క్రైస్తవ జీవితంలో మనము ప్రతిదానిని నమ్మకూడదు. We have to exercise discernment. మనము వివేచన కలిగినటువంటి వారముగా ఉండాలి. We are expected to exercise discernment. కాబట్టి మనము వివేచన కలిగినటువంటి వారమై ప్రతిదీ పరీక్షించే వారముగా ఉండాలి. With regard to whose influence we allow in our lives, we have the responsibility to use discernment. కాబట్టి ఎవరి అధికారం క్రింద మనము ఉండాలో ఆ యొక్క విషయాలను మనము పరీక్షించి ఆ ప్రకారము ముందుకు సాగాలి. Going after anything and everything that someone says in the name of Christ is not a gracious thing to do. కాబట్టి ఎలా అనగా కొందరు చెప్పేటువంటి ఆ యొక్క మాటల ప్రకారమే క్రైస్తవ జీవితంలో ముందుకు పోవటం అనేది అది సరి అయినటువంటి విధానం కాదు. We must employ our discernment in deciding what influence, whose influence we are allowing in our own lives. మన యొక్క జీవితంలో ఎవరి ప్రభావమో మన మీద పడుతూ ఉన్నది, అది సరి అయినదా కాదా అనేటువంటి వివేచన మనం కలిగి ఉండాలి. Christ warned about this in Matthew's Gospel chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ యొక్క విషయాలను ప్రభు ప్రస్తావించాడు. We will go ahead and read a couple of verses there. Matthew's Gospel chapter 7 verses 15 through 17. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఆ యొక్క విషయాలను మనము గమనించవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుతున్నాను. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల క్రూరమైనటువంటి తోడేళ్లు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్టును అంజూరపు పండ్లైనను కోయిదురా. అలాగునే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలమును ఫలించును. In his words to the church at Ephesus, Christ commended them for testing some who called themselves apostles but which were false apostles.
ఎఫెసులో ఉన్నటువంటి సంఘస్థులు వారిలో కొందరు అపోస్తులు కాకయే అపోస్తులని చెప్పుకునే విషయాన్ని, వారు అపోస్తులు కాదు అనేటువంటి విషయాన్ని ఎఫెసులో ఉన్న సంఘస్థులు ఎరిగి ఉన్నారు. ప్రభు దాన్ని మెచ్చుకున్నాడు. Here in Matthew 7, Christ said, "Beware of false prophets who come to you in sheep's clothing, but inwardly they are ravenous wolves." ఇక్కడ 15వ వచనంలో మనం చూస్తాం కదా, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెల చర్మమును వేసుకొని వస్తారు, కానీ వారు లోపల క్రూరమైనటువంటి తోడేళ్లు అంటాడు. Here Christ talks about false prophets, but these false prophets are not prophets of false religions. అనగా వీరు అబద్ధ ప్రవక్తలంటే వేరే వేరే మతాన్ని గురించి తెలియచేసేవారు కాదు. These are false prophets who come into the church. అనగా సంఘములో ప్రవేశించినటువంటి వారిని గురించే అబద్ధ ప్రవక్తలు అంటూ ఉన్నాడు. Who come to you in sheep's clothing, we read. అనగా వారు ఎలా వస్తారంటే గొర్రెల చర్మం వేసుకొని వస్తారు. They present themselves as believers in Christ. అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిలాగే వారు కనబడతారు. As part of the sheepfold. అంత మాత్రమే కాదు, మందలో వారు కూడా ఒకరుగా కనబడతారు. Rather, in reality, inwardly they are ravenous wolves. కానీ వారి అంతరంగమును పరిశీలించినప్పుడు వారు క్రూరమైనటువంటి తోడేళ్లు. They are not true believers. వారు నిజమైన విశ్వాసులు కారు. Their interest is not the well-being of the other believers. అనగా తోటి విశ్వాసుల యొక్క క్షేమాన్ని వారు కోరుకునేవారు కారు. They come in to take advantage. అనగా వారి స్వప్రయోజనం కొరకు వారు సంఘములో ప్రవేశిస్తారు. Wolves come to the sheepfold to take advantage of the sheep. కాబట్టి తోడేళ్లు గొర్రెల మందులు ఎందుకు ప్రవేశిస్తాయి అంటే వాటికి అవసరమైన ఆహారం కోసం. Likewise, these come in to take advantage. అదే రీతిగా అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు తమ స్వప్రయోజనమును నెరవేర్చుకొనుట కొరకు మందలో ప్రవేశిస్తారు. And Christ says we have a responsibility to discern. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, అలాంటి వారిని మనము గుర్తించాలి. Christ said, "Beware of false prophets." అంత మాత్రం కదా, వారి విషయమై జాగ్రత్త వహించాలి. Then he said, "You will know them by their fruits." కాబట్టి వారి యొక్క ఫలాన్ని బట్టి మీరు వారిని ఎరుగుదురు అని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. False prophets are communicating things. Prophet communicates things of God. కాబట్టి ప్రవక్తలుగానే దేవుని సంగతులను తెలియచేసేవాడు. When someone communicates things in the name of God to us, we have the responsibility to discern if it is actually from God. కాబట్టి క్రీస్తుల గురించిన సంగతులు ఎవరైనా మనకు ప్రకటన చేస్తూ ఉంటే అవి దేవుని గురించినటువంటి నిజమైనటువంటి సంగతులేనా అని మనము వివేచన చేయాలి. We are not to take anything and everything that is said in the name of Christ or in the name of the word of God. కాబట్టి లేఖనములను బట్టి లేక ప్రభు నామాన్ని బట్టి ఎవరు పడితే ఏ విధంగా వారు చెప్పినా కానీ దాన్ని మనం అనుసరించకూడదు, దాన్ని మనం నమ్మకూడదు. We have the responsibility to use discernment. కాబట్టి మనం బాధ్యత కలిగినటువంటి వారమై ఈ విషయంలో వివేచన కలిగి ఉండాలి. We will read a verse from Acts chapter 17 to look at a group which may be very familiar to many of us who exercised discernment. అపోస్తుల కార్యము 17వ అధ్యాయములో ఇలాంటి వివేచనాత్మకమైనటువంటి వ్యక్తిని మనం అక్కడ చూడగలము. Acts 17 and verse 11. 17వ అధ్యాయము అపోస్తుల కార్యములో 11వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినమును లేఖమును పరిశోధించుచూ వచ్చిరి. This is said about some believers in a place called Berea. ఇది బెరేలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి దేవుడు రాయించినటువంటి మాటలు. Those believers are commended very earnestly here. ఇక్కడ వారిని గురించి ప్రభు వారిని ఎంతగానో మెచ్చుకుంటున్నాడు. It starts saying these were more fair-minded than those in Thessalonica. తెసలోనికలో ఉన్న వారి కంటే కూడా వీరు ఘనులు అని వ్రాయబడింది. Then it says what was commendable in them. ఆ తర్వాత వారిలో ఉన్నటువంటి మెచ్చుకోదగిన విషయం ఏంటో కూడా రాశాడు. It says, in that they received the word with all readiness and searched the scriptures daily to find out whether these things were so. ఏమిటి వీరిలో ఉన్న ప్రత్యేకత అంటే వారు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి
చెప్పబడినటువంటి సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనాన్ని పరిశోధన చేయించు ఉన్నారు. When they heard the word of God, they listened very seriously and earnestly. అనగా దేవుని యొక్క వాక్యము వారికి ప్రకటింపబడినప్పుడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వారు విన్నారు. They did not take what was said as merely some ideas of religion. Rather, they took it as the word of God. కాబట్టి చెప్పబడినటువంటి మాటలు అవి వాక్యములో ఉన్నటువంటి మాటలే అని వారు శ్రద్ధగా ఆలకించారు. But at the same time, they searched the scriptures daily to find out whether these things were so. అదే సమయంలో వారు ఆ మాటలు విన్న తర్వాత ప్రతి దినము లేఖనాన్ని వారు పరిశోధన చేస్తూ ఉన్నారు. ఎందుకు? వారు చెప్పినటువంటి సంగతులు ఆ రీతిగా లేఖనములు ఉన్నవా లేవా అని. Now we should know this is said by Apostle Paul. ఈ మాట చెప్పింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు. One of the most eminent apostles among New Testament apostles. ఆ నూతన నిబంధన అపోస్తలులందరిలో కూడా బహుశ్రేష్టమైనటువంటి అపోస్తలుడుగా మనం ఎరిగి ఉన్నాం. The Lord employed him to bring forth most of the New Testament epistles. అనగా నూతన నిబంధనలో మనకు అవసరమైనటువంటి అనేకమైనటువంటి పత్రికలు వ్రాయట కొరకై దేవుని చేతిలో వాడబడినటువంటి గొప్ప వ్యక్తి. When they listened to such a mighty man of God, they searched the scriptures daily to find out whether these things were so. అలాంటి గొప్ప అపోస్తలుడే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు బెరయలో ఉన్నటువంటి విశ్వాసం చేసిన పని ఏంటంటే ప్రకటింపబడినటువంటి విషయాలు లేఖనములో ఆ రీతిగా ఉన్నవా లేరని వారు పరిశీలన చేశారు. That is what is commented about them. ఇక్కడ వారిని విషయమై ప్రత్యేకంగా మెచ్చుకున్నటువంటి విధానం అది. They were not simply believing everything that was said. Rather, they were searching and finding out whether what is said is in line with the word of God. అయితే చెప్పబడినటువంటి ప్రతిదీ కూడా వారు మరి నమ్మటం లేదు, కానీ అది దేవుని యొక్క వాక్యములు ఆ రీతిగా ఉన్నదా లేదా అని వాక్యాన్ని పరిశీలన చేస్తూ ఉన్నారు. That is the way to discern false prophets. ఈ రీతిగా మరి అపోస్తులు కానటువంటి వారే లేక ప్రవక్తలు కానటువంటి వారే ప్రవక్తలుగా చలామణి అవుతూ ఉన్నప్పుడు ఈ వివేచన మనం కలిగి ఉండాలి. Not just when we allow influence of those who speak to us, when we allow influence of anyone on us, we must search the scripture and see if their influence is a godly influence or not. అంత మాత్రమే కాకుండా మన మీద ప్రభావము చూపే వ్యక్తులు ఉంటారు, మన మీద ప్రభావము చూపే మరి ప్రసంగికులు ఉంటారు. కాబట్టి అది మన యొక్క వ్యక్తిత్వం మీద, మన యొక్క ఆత్మీయ జీవితం మీద సరి అయినటువంటి ప్రభావమా కాదా అని మనం వివేచన కలిగి ఉండాలి. If a fellow believer guides me in a godless way, I must keep away from that. ఎవరైనా కానీ మన భక్తి మార్గములో నుండి మనల్ని తప్పించేటట్లుగా కనుక మన మీద కనుక ప్రభావం చూపితే అలాంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. If someone comes and gossips to me about another believer, I must not entertain that. అదే రీతిగా మన దగ్గరికి వచ్చే వేరే విశ్వాసుల గురించి మనతో గుసగుసలాడితే అలాంటి వ్యక్తులకు మనము దూరంగా ఉండాలి. In all these things, we have the responsibility to use discernment. కాబట్టి ఇలాంటి విషయాలలో మనము వివేచన కలిగినటువంటి వారమై ఎవరిని అనుసరించాలి, ఎవరిని అనుసరించకూడదు అని మనం జాగ్రత్త వహించాలి. We would not become less gracious when we use discernment. Using discernment is our responsibility. కాబట్టి ఈ యొక్క వివేచన విషయంలో మనకు గొప్ప బాధ్యత ఉన్నది కనుక మరి బాధ్యతగానే మనం మెలగాలి. Now we will read the verse 4 of Revelation 2, which says, Nevertheless, I have this against you, that you have left your first love. 4వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నాడు. It is very noteworthy that Christ said like this to a church of which he had many things to commend. అయితే ఇక్కడ ఈ సంఘములో అనేకమైనటువంటి మెచ్చుకోదగినటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా మరి ఈ మాట అనేది మరి ప్రభువు పలకటం అనేది విచారకరమైన విషయమే. He said about them that they labored for my name's sake and have not become weary. కాబట్టి ఆ సహనము కలిగి నా నామము నిమిత్తము నీవు అలయలేదు అనేటువంటి మాట 3వ వచనంలో చెప్పాడు. They were very hard working. అంత మాత్రమే కాదు, వారు దేవుని కొరకై ఎంతో ప్రయాసపడేవారు. They patiently worked hard. అంత మాత్రమే కాదు, వారు పని చేస్తూనే సహనము కలిగినటువంటి వారు. They persevered.
అంత మాత్రం కాదు, ఆ పరిచర్యలో కొనసాగిన వారు, they use the discernment. వారు వివేచన కలిగినటువంటి వారు. We would think, oh, what more can you ask for? మనం అనుకుంటాం ఎంతకంటే ఇంకేం కావాలి అని సహజంగా మనం అనుకుంటాం. If we look at our own churches, we may fall much short on all these accounts. కాబట్టి మనం కూడా మన సంఘం ఎక్కడైతే సహవాసం కలిగి ఉన్నామో మన పరిశీలన చేసినట్లయితే మనకు కూడా ఎన్నో లోపాలు కలిగి ఉంటాం. We may think we are not working as hard as we could. అనగా మనం చేయాల్సినంతగా మనం పరిచర్య చేయట్లేదని మనకు అర్థమవుతుంది. But even though this church is very hardworking and very discerning, Christ makes an exception here. అయితే ఎంతో కష్టపడి పనిచేస్తూ అంతమాత ఎంతో సహనము కలిగి ఉన్నటువంటి సంఘం అయినప్పటికీ కూడా ఒక లోపం అయితే సంఘములో ఉన్నది. He says, nevertheless, I have this against you, that you have left your first love. నీవు నీకుండినటువంటి మొదటి ప్రేమను వదిలేవు అని ప్రభు వారిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Christ is not satisfied with any amount of work that we do in His name if our heart is not right towards Him. అనగా దేవుడు ఏం చూస్తాడంటే మనం చేసే పనులు ఎంత కష్టపడి ప్రయాసపడుతూ ఉన్నప్పటికీ కూడా హృదయము సరిగా లేనప్పుడు ఆ పనిని దేవుడు అంగీకరించడం. That is very noteworthy. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన విషయం అది. The church is working very hard. నిజమే, ఇక్కడ ఉన్నటువంటి ఎఫెసీ సంఘం బహు కష్టపడుతూ ఉన్నది. But still Christ says, nevertheless, I have this against you. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నీ మీద ఒక తప్పు నేను ఒకటి మోపుచూ ఉన్నాను అంటున్నాడు. That you have left your first love. అదేమిటంటే నీకున్నటువంటి మొదటి ప్రేమను నీ వదిలివేశావు. He is not saying you do not love me at all. అనగా నీవు నన్ను ప్రేమించడం లేదని నా ప్రభు అంటం లేదు. Rather, he says you have left your first love. నీవు మొదట నీకుండినటువంటి ఆ యొక్క ప్రేమను నీ వదిలివేసావు అంటున్నాడు. What is meant by first love? అనగా మొదటి ప్రేమ అంటే అర్థం ఏంటి? Jeremiah chapter 2 verses 1 and 2 reads like this. I will read in English first. Jeremiah 2 verses 1 and 2. Now the word of the Lord came to me saying, go and proclaim in the hearing of Jerusalem that this is what the Lord says. I remembered the devotion of your youth, your love as a bride, how you followed me in the wilderness, in a land not sown. Jeremiah 1 and 2. ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు చదువు. Jeremiah chapter 2. Sorry. రెండవ అధ్యాయం మొదటి 2 వచనం. మరి యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీ వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అరణ్యములోను విత్తనములు వేయదాగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచు ఉన్నాను. Clearly, Christ is talking to Israel here. దేవుడు మరి ఇశ్రాయేలు విషయమై మాట్లాడుతూ ఉన్నాడు. He says, I remember the devotion of your youth, your love as a bride, how you followed me in the wilderness. అరణ్యములో యవ్వన కాలంలో నీవు నా ఎడల చూపినటువంటి అనురాగాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. He talks about the warm affection and devotion in the early stages of a married life. అనగా వైవాహిక జీవితంలో ప్రారంభములో ఉన్నటువంటి ఆ ప్రేమను గురించినటువంటి మాటలు ఇవి. Christ is telling the church at Ephesus, now you do many things, but things happen just mechanically. ఇప్పుడు ఎఫెసీయుల గురించి ఇది ప్రభు ఏమంటూ ఉన్నాడంటే, ఇప్పుడు నువ్వు అనేకమైనటువంటి మరి పరిచర్య లేక పనులు చేస్తూ ఉన్నావు, కానీ అది నువ్వు ఎలా చేస్తూ ఉన్నావంటే యాంత్రికంగా చేస్తున్నావు. Your work does not spring from the intense devotion and love you had towards me at the beginning. ప్రారంభంలో నువ్వు ఏదైతే ప్రేమ కలిగి ఉన్నావో అలాంటి ప్రేమ కలిగినటువంటి వాడవై నీవు పనిచేయటం అనేది అంటున్నాడు. We should realize that Christ takes this very seriously. కాబట్టి ప్రభు ఇలాంటి విషయాలను మరి ఎరిగి ఉన్నాడు అని మనము గ్రహింపు కలిగి ఉండాలి. Though the church is very earnestly working, he says, I have this against you, you have left your first love. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నది, కానీ అలయక మరి ప్రభువు నిమిత్తమై ముందుకు సాగుతూ ఉన్నది, కానీ
దాని మీద ఒక నేరం అయితే ప్రభు వేస్తూ ఉన్నాడు. This can happen to us too. అనగా అలాంటి పరిస్థితి మనకు కూడా ఎదురు కావచ్చు. As years go by, we may be doing a lot of things, but our intense devotion and love towards Christ may wane. కాబట్టి కాలము గడిచే కొద్ది మనము పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నప్పటికీ కూడా నిజమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమ లేకుండానే పరిచర్య జరగవచ్చు. We may have many projects and works that we are proud of. అనేకమైనటువంటి పరిచర్యల గురించి, చేయించు ఉన్నటువంటి కార్యాల గురించి మనము నిజంగానే మనము మరి సంతృప్తి కలిగి ఉండవచ్చు. But what we do does not spring from genuine love and devotion to Christ, he has serious issue with it. అంత మాత్రమే అక్కడ చేయించు ఉన్నటువంటి ఆ యొక్క పరిచర్య లేక ఆ యొక్క పని అనేది హృదయపూర్వకంగా దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదో లేదో మనము పరీక్షించుకోవాలి. If we read the warning Christ gives them with regard to this, we will see the seriousness of the matter. అనగా ప్రభు ఈ రీతిగా ఇలాంటి హెచ్చరిక ఎఫెసీ సంఘములో మరి ఇస్తూ ఉన్నాడంటే ప్రభు యొక్క మాటలను మనము సరిగా గ్రహించినటువంటి వారముగా ఉండాలి. In verse 5 he says, remember therefore from where you have fallen, repent and do the first works, or else I will come to you quickly and remove your lampstand from its place unless you repent. ఈ రీతిగా రాయబడి ఉంది, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమో, అటు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాన్ని చోటు నుండి తీసివేతును అంటున్నాడు. Evidently the matter is not just simple before the Lord. కాబట్టి ప్రభు ఎదుట ఈ యొక్క పరిస్థితి అనేది చిన్న విషయం కాదు. He sees it as a very serious issue. ఇది చాలా మరి గంభీరమైనటువంటి విషయంగా ప్రభు ఎంచుతూ ఉన్నాడు. We generally may not think like that. అయితే మనము ఆ రీతిగా అనుకోకపోవచ్చు అంత దీనిలో ఏముందని. If we see some very serious sin issue in the church, we may look at it as a very serious matter. కాబట్టి సంఘములో ఏదైనా మరి కాని పాపం కనుక ఉన్నట్లయితే దాన్ని మనము చాలా తీవ్రమైనటువంటి దానిగా పరిగణిస్తాం. But Christ is not addressing any of such issues here. కానీ ప్రభు పలుకుతూ ఉన్నటువంటి మాటల్లో అలాంటివేమీ లేవు. There were lot of things commendable there. అనగా మెచ్చుకోదగినటువంటి అనేకమైన విషయాలు ఉన్నాయి. They were working very hard. వారు ఎంతగానో కష్టపడి పనిచేసేవారు. They were using their discernment. వారు వివేకము కలిగినటువంటి వారు. And there is no serious sins as such that are identified there. అక్కడ వారేదో బహిరంగమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నట్టు కూడా లేదా సంఘములో. But still Christ gives a warning that is very serious. అయినా కానీ ప్రభు ఒక గంభీరమైనటువంటి హెచ్చరిక అయితే తీవ్రమైన హెచ్చరికను అక్కడ వారికి ఇస్తూ ఉన్నాడు. This shows us that the matter is very serious in the eyes of the Lord. అనగా ప్రభు దృష్టిలో ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. Though it may not look that serious to us, to him it's a very serious matter. కాబట్టి మనుషులముగా మనకది మరి తీవ్రమైనటువంటిదిగా కనబడకపోయినప్పటికీ కూడా ప్రభు దృష్టిలో అది తీవ్రమైంది. If it's serious to him, even if it is serious to nobody else, to us it must be a serious matter. కాబట్టి ప్రభు దృష్టిలో ఏదైతే తీవ్రమైనదో మనము కూడా దాని తీవ్రమైనదిగా ఎంచాలి. Christ said, remember therefore from where you have fallen. ప్రభు అంటూ ఉన్నాడు, ఏ స్థితిలో నుండి నువ్వు పడితువో అది జ్ఞాపకం చేసుకో అంటూ ఉన్నాడు. Christ sees this as a very serious fall. అనగా వారు పడిపోయినటువంటి స్థితి కూడా అది తీవ్రమైంది. I also think consider my life in that light. కాబట్టి నా జీవితాన్ని కూడా నేను అదే రీతిగా పరిశీలించుకోవాలి. Am I doing everything just mechanically? నేను చేసే పని అంతా కూడా యాంత్రికంగా చేస్తున్నానా? Is my commitment just to the church organization? కాబట్టి నేను చేసే పని సంఘానికి ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నానా? Or do I have the devotion to Christ that I had at the beginning when I first came to him? కాబట్టి మొదట రక్షింపబడినప్పుడు మరి ప్రభు ఎడల నేను ఎలాంటి ప్రేమ కలిగి సమర్పణ కలిగి ఉన్నానో అదే స్థితిలో నేను ఉన్నానా లేదా అని మనమే పరీక్షించుకోవాలి. At that point he meant anything and everything to me. కాబట్టి ఆ రీతిగానే మనము పరిచర్యలో ముందుకు సాగితేనే మన పరిచర్యకు విలువ.
All other priorities were subservient to my devotion to him. కాబట్టి ఆ రీతిగా లేకుండా ఏది చేసినా కానీ అది ప్రభు మెచ్చుకోదగింది కానే కాదు. All my relationships were subservient to my relationship to Christ. కాబట్టి మొదట నాకున్నటువంటి ఆ సంబంధము క్రీస్తుతో సరిగా ఉంటేనే మిగిలినటువంటి సంబంధాలు సరిగా ఉంటాయి. I must consider if that remains so even now. కాబట్టి ఇప్పుడు కూడా నా యొక్క జీవితం ఆ రీతిగా ఉన్నదా లేదా అని మనము పరీక్షించుకోవాలి. We must consider that continuously in our lives. ఇది అప్పుడప్పుడు కాదు కానీ మన జీవితంలో జీవించినంత కాలము ఎల్లప్పుడూ దీనిని మనము పరీక్షించుకునే వారముగా ఉండాలి. Because we have all kinds of distractions. ఎందుకనంటే మనల్ని ఆకర్షించే విషయాలు ఎన్నో ఉన్నాయి. We live in a sinful world in a sinful flesh. కాబట్టి మనము పాపముతో నిండినటువంటి లోకములో ఉన్నాం. మన శరీరంలో ఇంకా పాప స్వభావం నిలిచే ఉన్నది. All kinds of individuals can influence us. కాబట్టి లోకములో ఉన్నటువంటి ఆ వ్యక్తుల వలన మనము నానా రీతిలుగా ప్రభావితం చేయబడతాం. Hence it is easy to fall from the first love. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి జీవిస్తూ ఉన్నటువంటి మనము ఆ యొక్క మొదటి ప్రేమను లో నుండి పడిపోవటం అనేది మరి జరగవచ్చు. Troubles and oppositions that we face also may take away from our first love towards Christ. మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు, మనం ఎదుర్కొంటూ ఉన్నటువంటి కొన్ని వ్యతిరేకతలను బట్టి కూడా మనకున్నటువంటి తొలి ప్రేమ తొలగిపోవచ్చు. Christ is telling them, remember therefore from where you have fallen, repent and do the first works. ప్రభు అంటూ ఉన్నాడు, నీవే స్థితిలో నుండి పడిపోయావో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయమంటూ ఉన్నాడు. They are doing lot of work even now. కాబట్టి ఇప్పుడు కూడా వారు ఎన్నో పరిచర్యలు చేస్తూ ఉన్నారు. But their work must spring from intense, warm devotion to Christ, devotion and love towards Christ. కాబట్టి వారు చేసే పని మరి హృదయపూర్వకంగా దేవునికి అంగీకారమైనదిగా ఉండాలి. That's why he says, repent and do the first works. అందుకంటున్నాడు, మారు మనసు పొంది ఆ యొక్క క్రియలను, మొదటి క్రియలను చేయమంటున్నాడు. Then comes the serious warning. ఆ తర్వాత మరి ఒక తీవ్రమైన హెచ్చరిక చూస్తాం. Or else I will come to you quickly and remove your lampstand from its place unless you repent. నీవు మరి మారు మనసు పొందకపోతే నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేస్తానంటున్నాడు. That's a very serious warning. ఇది చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక. He is saying he will remove the church from its function as a lampstand in the land. అనగా అక్కడ ఉన్నటువంటి ప్రదేశములో ఉన్నటువంటి దీపవృక్షముగా ఉన్నటువంటి దానిని తీసివేస్తానంటున్నాడు. Church is in a place to be a lampstand. కాబట్టి సంఘము ఎక్కడైతే ఉంటూ ఉన్నదో అది ప్రభువుకి దీపస్తంభమే. Ultimately, Christ is the light of the world. అయితే ప్రభువే లోకమునకు వెలుగై ఉన్నాడు. But Christ also said, you are the light of the world. అంత మాత్రం ప్రభు అన్నాడు కదా, మీరు లోకానికి వెలుగు అన్నాడు. As Christ is not physically present in the world now, we are to reflect his light to the world now. కాబట్టి ప్రభు అక్షరార్థంగా భూలోకములో లేడు కనుక ప్రభు యొక్క వెలుగును భూలోకములో మనము ప్రతిబింబింప చేయాలి. We know moon does not have light of its own. Its light is derived from the sun. మనం ఎరుగుతాము, చంద్రుడికి స్వతహాగా వెలుగు లేదు కానీ సూర్యుడి నుండి వచ్చినటువంటి వెలుగునే అది ప్రతిబింబిస్తుంది. Likewise, we do not have light of our own. Our light is from him. అదే రీతిగా మనలో వెలుగు లేదు కానీ మన వెలుగు ప్రభువు నుండి మనం పొంది దానిని మనం ఇతరులకు చూపిస్తాం. But we are expected to earnestly reflect that light to the world. కాబట్టి లోకానికి మనము ఆ యొక్క వెలుగును చూపేవారముగా ఉండాలి. The whole world lies under the sway of the evil one. మనం ఎరుగుతామో లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉన్నది. The world is completely dark with regard to relationship to the living God. కాబట్టి సజీవుడైనటువంటి దేవుని ఎరుగక లోకమంతా కూడా చీకట్లో ఉన్నది. It is the responsibility of individual believers and the churches to be a light unto the world. కాబట్టి అందువల్లనే ప్రతి విశ్వాసి అదే రీతిగా ప్రతి స్థానిక సంఘము కూడా లోకములో ప్రభు యొక్క వెలుగును చూపించాలి. And here, church at Ephesus is having that function. కాబట్టి ఇక్కడ స్థానిక సంఘము, ఎఫెసీ స్థానిక సంఘము ఈ పరిచర్య బాధ్యత కలిగి ఉన్నది. And they are a very active church as we have seen.
మనం చూసాం కదా, ఎంతో చురుకుగా ముందుకు సాగుతూ ఉన్న సంఘం. They are hardworking. వారు కష్టపడి పనిచేసేవారు. But Christ is saying, if you do not repent, I will come to you quickly and remove your lampstand from its place. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, నీవు కనుక మారు మనసు పొందకపోతే నేను వచ్చి ఈ యొక్క దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. That is a very serious warning. ఇది చాలా తీవ్రమైనటువంటి హెచ్చరిక. They are asked to repent. అనగా వారు మారు మనసు పొందాలి. They are asked to consider from where they have fallen and repent and do the first works. కాబట్టి వారు ఎక్కడి నుంచి ఏ స్థితిలో నుంచి వారు పడిపోయారో ఆ స్థితికి మరలా వారు రావాలంటే మొదట మారు మనసు పొందాలి. We must take that very seriously. కాబట్టి ఈ విషయాన్ని మనం తీవ్రమైనదిగానే గమనించాలి. Christ is not thinking, oh, after at least they are doing something. అనగా మరి ఏదో చేస్తున్నారు కదా అని ప్రభు పట్టి పట్టినట్లుగా లేడు. When many people do not turn to me, at least these people turn to me. అనేక మంది నా వైపు తిరగలేదు, వీరు నా వైపు తిరిగారు కదా అని ప్రభు అనుకోవటంలా. When many people do not do anything, at least they are doing lot of things. అనగా అనేక మంది నన్ను కూర్చున్నటువంటి పనులు చేయటం లేదు, వీరు చేస్తున్నారు కదా అని ప్రభు ఆ రీతిగా మరి సర్దుకుపోవటంలా. Hence, though the original devotion is not there, I am happy that they are there. That is not what Christ says. కాబట్టి వారికి మొదట ఉన్నటువంటి ప్రేమ లేకపోయినా కానీ పరిచర్యలో కొనసాగుతున్నారు కదా అని ప్రభు దానితో సంతృప్తి చెందటం లేదు. To Christ, true devotion to Him is a serious matter. కాబట్టి క్రీస్తు అనగా ప్రభు మన విషయంలో చూచేది ఏమిటంటే మనం చేసేటువంటి పరిచర్య హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేయాలి. Just like true affection to one another is a serious matter to husbands and wives. మనం ఎరుగుతాం కదా, భార్యాభర్తల మధ్య నిజమైనటువంటి యథార్థమైనటువంటి ప్రేమ ఏ రీతిగా ఉండాలో అలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలి ప్రభు విషయంలో. If husband or wife does their duties just mechanically without having an affection, that the other spouse may not be comfortable, will not be comfortable with that. కాబట్టి భార్యాభర్తల్లో ఎవరికైనా కానీ సరి అయినటువంటి యథార్థమైనటువంటి ప్రేమ కనుక లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే మరి ఉన్నటువంటి వారికి ఆ సంతోషం ఉండదు. In a much more serious way, if we do things without a proper heart towards Him, He does not approve it. అదే రీతిగా హృదయపూర్వకంగా మరి ఇష్టపూర్వకంగా ప్రభు యొక్క పరిచర్యను కనుక మనము చేయకపోతే అది ప్రభువుకు అంగీకారమైనది కాదు. He is warning them, I will remove your lampstand. ప్రభు ఎంతగా హెచ్చరికిస్తూ ఉన్నాడంటే తీవ్రమైనటువంటి హెచ్చరిక, నీ దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. One thing that we have to remember there is Christ's work is not dependent on any one of us. కాబట్టి ఒక విషయాన్ని మనం గమనించాలి, మా దేవుని ప్రభు యొక్క పరిచర్య మనుషులమైనటువంటి మన మీద ఆధారపడిలా. His work is not dependent on our churches. అనగా సంఘము చేసే పనుల మీద ఆ సంఘాలు ఆధారపడటం లేదు. If one church is not there, He can have other church. కాబట్టి ఒక సంఘం లేకపోతే ఇంకో సంఘం ఉన్నది. We read from Matthew chapter 16, I will build my church. 16వ అధ్యాయము మత్తయి సువార్త 18వ వచనంలో నా సంఘమును నేను కడతానని ప్రభువు చెప్పాడుగా. His work will continue. అనగా దేవుడు చేసే పని కొనసాగుతూనే ఉంటుంది. Whether we are actively in it or not, He will accomplish what He wants to accomplish. కాబట్టి విశ్వాసులుగా మనం చేసినా చేయకపోయినా ప్రభు తన కార్యాన్ని జరిగిస్తూనే ఉంటాడు. He is not dependent on any individual believer or any individual church. కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసం మీదనో లేక సంఘం మీదనో ప్రభు తన యొక్క బాధ్యత అంతా పెట్టడం ఉన్నా. Hence, He can dispense with any individual or any church. అనగా తనకు అనుకూలంగా లేనటువంటి ఏ విశ్వాసినైనా ఏ సంఘాన్నైనా ప్రభు ప్రక్కన పెట్టగలడు. To such a hard-working church as Church at Ephesus, He is saying, if you do not repent, I will come to you quickly and remove your lampstand from its place. ఎంతో కష్టపడి పరిచర్యలో కొనసాగుతూ ఉన్నటువంటి ఎఫ్సి సంఘం విషయంలో ప్రభు చెబుతున్నాడు, నీవు గనక మారు మనసు పొందకపోతే నేను నీ ఎత్తుకు వచ్చి దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాను. We see here clearly that Christ is not fine with us having church without having right heart towards Him. అనగా ప్రభు యేళ్ళ సరి అయినటువంటి మరి సంబంధం లేకుండా ఉన్నట్లయితే ప్రతి స్థానిక సంఘం యొక్క పరిస్థితి ఈ రీతిగానే ఉంటుంది. Our genuine and earnest love and devotion to Him is of utmost importance to Him.
అనగా ప్రభువును మనం ఎలా ప్రేమిస్తున్నాం, ఆ ప్రేమ యథార్థమైనదా కాదా అనేది దేవునికి అది ముఖ్యం. Now, immediately after warning them, he again comments them on another issue. అయితే ఆ యొక్క విషయాన్ని హెచ్చరిక చేసిన తర్వాత మరొక విషయాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. In verse 6 we read, but this you have, that you hate the deeds of Nicolaitans, which I also hate. 6వ వచనంలో వారి విషయమా మరొక విషయాన్ని మెచ్చుకుంటున్నాడు. అదేంటంటే, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. That's also very noteworthy. కాబట్టి ఇది మెచ్చుకోదగిన విషయం. Christian love is not just walking around with a smiley face. అనగా మనము ప్రేమ కలిగి ఉండటం అంటే పైకి చూపే ఆ సంతోషము కాదు. Christian love is not approving anything and everything that everyone does. కాబట్టి మనం చేసే పని అంతా కూడా ప్రభు మెచ్చుకుంటాడని కూడా కాదు. What the Lord hates, we must hate too. కాబట్టి దేవుడు దేన్నైతే ద్వేషిస్తున్నాడో మనం ద్వేషించాలి. It is not personally hating individuals. అనగా వ్యక్తులను మనం ద్వేషించం, కానీ Rather, it says, this you hate the deeds of the Nicolaitans, which I also hate. నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను అంటున్నాడు. It is not personal hatred of individuals. అనగా వ్యక్తిగతంగా మనుషులను ద్వేషించడం కాదు ఇది. Rather, it is hating the deeds that Christ also hate. అనగా వారి క్రియలను ద్వేషించాలంటున్నాడు. We do not know who really are these Nicolaitans. ఈ యొక్క నికోలాయితులు అంటే ఎవరో వారి గురించి సరి అయినటువంటి వివరణ మనకు లేదు. But we can understand that it's a group that held on to ideas and practices that deserve to be hated by true believers. అయితే వీరు ఎలాంటి వారంటే ఒక విషయం మనకు అర్థమవుతుంది, వారు చేసే క్రియలు, వారు చేసే పనులు మరి విశ్వాసులమైనటువంటి మనకు సరి అయినటువంటివి కావు. Today also we have many countless number of individuals or groups who held on to the name of Jesus but are very wrong in their way of life and in their doctrines. కాబట్టి మనం నేడు కూడా చూస్తూ ఉంటాం, ఎందరో మరి ప్రభువుని అనుసరించే వారముగా చెప్పుకుంటారు, అయితే వారు చేసే ఆ యొక్క బోధ కావచ్చు, వారు నమ్మే సిద్ధాంతాలు కావచ్చు, మరి మనకు వేరుగా, వాక్యానికి వేరుగా ఉంటాయి. We have the responsibility to hate what the Lord hates. కాబట్టి ప్రభు దేన్నైతే ద్వేషిస్తూ ఉన్నాడో మనం కూడా వాటిని ద్వేషించే వారముగా ఉండాలి. Again, in this we have to employ discernment as we saw before. కాబట్టి ఇంతకు ముందు మనం చూసినటువంటి రీతిగా ఈ విషయంలో కూడా మనము వివేచన కలిగి ఉండాలి. We should see what the Spirit of God expects from us. కాబట్టి మనం ఏ రీతిగా జీవించాలని పరిశుద్ధాత్ముడు కోరుతూ ఉన్నాడో ఆ రీతిగా మనం ప్రవర్తించే వారముగా ఉండాలి. Christ is commending them for hating the deeds of Nicolaitans, which he also hated. కాబట్టి నికోలాయితులను వారు ద్వేషిస్తూ ఉన్నారు, వారి క్రియలను. ప్రభు వాటిని కూడా ద్వేషించేవాడై ఉన్నాడు. That is very noteworthy. కాబట్టి ఇది మెచ్చుకోదగినటువంటి విషయం. So we should realize the Lord will look to us and commend what is commendable. He will confront us with regard to issues that need to be confronted. కాబట్టి ప్రభువును మనం గమనించినట్లయితే మనలో మెచ్చుకోదగినటువంటి విషయాలుంటే వాటిని మెచ్చుకుంటాడు, అయితే మనం ఏదైతే సరి చేసుకోవాలో ఆ విషయమై హెచ్చరించేవాడుగా కూడా ఉన్నాడు. He is not a politician who needs our support for his existence. ఒక రాజకీయ నాయకుడు ఏ రీతిగా ఎట్లా ఉన్నా కానీ తనకు అనుకూలంగా ఉండాలని మనుషులు కోరుకుంటాడు, ఆ రీతిగా ప్రభు లేడు. He does not dance to our tunes. కాబట్టి మనం చెప్పే ప్రతి మాటకు ఆయన తలవపడం. He is the Lord. ఎందుకంటే ఆయన ప్రభు. He is very gracious. ఆయన కృపగలవాడు. He is our shepherd. ఆయన మన కాపరి. The Lord is my shepherd. మనం ఎరుగుతుంది కదా, యెహోవా నా కాపరి. He is very gracious towards us. మన విషయమై ఎంతో కృప కలిగినటువంటి వాడు. But at the same time, he would not hesitate to tell us things that need to be corrected. అదే సమయంలో మనలో సరిచేసుకోవలసినటువంటి ఆ విషయాల గురించి మనల్ని హెచ్చరించేవాడుగా కూడా ఉన్నాడు. So we see him commending the church at Ephesus on things that are worthy of commendation. At the same time, we see him confronting on serious issues that he
wanted to confront them about. కాబట్టి ఎఫ్సి సంఘములో మెచ్చుకోదగినటువంటి విషయాలను బట్టి ఎఫ్సి సంఘాన్ని మెచ్చుకుంటూ ఉన్నాడు. అదే సమయంలో మరి ఏ విషయంలో వారు తప్పిపోయారో ఆ విషయాలను వారు సెట్ చేసుకోమని కూడా దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. Then we read verse 7 like this: He who has an ear, let him hear what the Spirit says to the churches. To him who overcomes, I will give to eat from the tree of life, which is in the midst of the paradise of God. ఆ చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్తున్న మాట వినుడు కాక జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునని 7వ వచనం చూస్తాం. He who has an ear, let him hear. చెవిగలవాడు వినుగాక అని ఉన్నది. That is very noteworthy. ఇది చాలా గంభీరమైన విషయం. Immediately after that it says, let him hear what the Spirit says to the churches. ఏ విషయాలు వినాలంటే ఆత్మ సంఘములతో చెప్పుచూ ఉన్న మాట. So, while what is addressed to a specific church at Ephesus, it applies to all New Testament churches. అనగా సంఘానికి చెప్పవలసినటువంటి విషయాలు సంఘానికి చెప్పాడు. అదే సమయంలో ఈ విషయాలు ప్రతి స్థానిక సంఘము గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. It applies to our churches too. కాబట్టి ప్రభు పలికినటువంటి యొక్క మాటలు మనమున్నటువంటి సంఘాలకు కూడా అన్వయిస్తాయి. So we must not read it as a history like Christ is talking to some church that existed thousands of years ago. Rather, we should see it as a message to us. కాబట్టి ఇది చరిత్రలో జరిగినటువంటి సంభవం. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఫలాని సంఘాన్ని గురించి దేవుడు పలికాడని మనం అనుకోవటం కాదు, కానీ ఆ మాటలు మనకు కూడా చెందినవని మనం కూడా సరిచూసుకోవాలి. Spirit of God is communicating to all churches here. అనగా పరిశుద్ధాత్ముడు మరి యొక్క విషయాలను సంఘాలన్నిటికీ తెలియజేస్తూ ఉన్నారు. Also it said, he who has an ear, let him hear. అంత మాత్రం కదా చెవి గలవాడు వినుడు కాక అంటున్నాడు. We must see individually also. అనగా మనము వ్యక్తిగతంగా ఈ విషయాలను ఎరిగి ఉండాలి. Whether my church listens to this or not, నా సంఘము ఈ యొక్క విషయాలు విన్నదో లేదో అది వేరే, కానీ నా మట్టుకు నేను వింటూ ఉన్నానా లేదా. even if my church ignores what is said here, I have the responsibility to take what is said seriously. కాబట్టి స్థానిక సంఘం ఈ యొక్క విషయాన్ని పట్టించుకోకపోయినా ఈ విషయమై నేను మాత్రము బాధ్యత కలిగి ఉన్నాను. He who has an ear, let him hear. కాబట్టి చెవిగలవాడు వినుడు గాక. It shows that the Lord offers personal relationship. అనగా ప్రభు ప్రతి విశ్వాసితో కూడా వ్యక్తిగతంగా సంబంధము కలిగి ఉన్నాడు. There is a collective relationship. అందరి విషయమై ఆయన సహవాసము కలిగి ఉన్నాడు, సంబంధం కలిగి ఉన్నాడు. Church is referred to as the body of Christ. మనం ఎదురు మరి ఆ సంఘం అంటే క్రీస్తు శరీరమే. Considering us as body, we are members to one another. అనగా సంఘము మరి క్రీస్తు శరీరం అయితే మనమందరము కూడా ఆ శరీరముల అవయవాలం. We are expected to live with that intimate relationships to one another. కాబట్టి ఒకరితో మరి ఒకరము మరి సహవాసము కలిగి ఉండాలి. But at the same time, his relationship to us is individual and private, personal. అంత మాత్రమే కాకుండా ప్రతి విశ్వాసితో కూడా ప్రభు వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉన్నాడు. Anyone who trusted Christ individually. కనుక విశ్వసించినటువంటి వారు వ్యక్తిగతంగానే ప్రభునందు విశ్వాసం ఉంచాలి. It's not collectively that we trusted Christ. కాబట్టి మనం అందరం కలిసి ప్రభువుని నమ్మటం కాదు. Individually we called upon the Lord for salvation. కాబట్టి రక్షణ విషయమై ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా విశ్వాసం ఉంచాలి. Church is the gathering of saints who individually trusted Christ. ఆ రీతిగా వ్యక్తిగతంగా విశ్వాసం ఉంచిన విశ్వాసులు మనమందరము సంఘంగా కూడతాం. So relationship with Christ is primarily personal. కాబట్టి ప్రభుతో మనము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం అనేది వ్యక్తిగతమైనది. If any among us haven't trusted Christ, we must remember that. కాబట్టి ఎవరైనా వ్యక్తిగతంగా ప్రభువుని అంగీకరించకపోతే, విశ్వసించకపోతే వెంటనే వారు విశ్వసించాలి. Just because I am among those who believe in Christ, I am not a believer in Christ. కాబట్టి విశ్వాసుల మధ్య సంఘములో నేను ఉన్నాను కదా, నేను కూడా రక్షింపబడ్డాను అని అనుకోకూడదండి. Personally, I must exercise faith in Christ. కాబట్టి ప్రతివారు మరి ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ప్రభుతో సంబంధం కలిగి ఉంటారు.
I must put my trust in Christ, knowing He gave His life for me. కాబట్టి నా కొరకు ప్రభు చనిపోయాడు, నా కొరకు మరణించాడు అనేటువంటి విషయం ప్రతి వ్యక్తి ఎరిగి ఉండాలి. In Galatians 2:20, Apostle Paul says, I live by faith in the one who loved me and gave himself for me. గలతీ పత్రిక 2:20 అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభువును నేను ప్రేమిస్తున్నాను అంటాడు. There he does not say, the one who loved us and gave himself for us. Rather he says, who loved me and gave himself for me. అక్కడ మనలను ప్రేమించి అంటవలా, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అనే మాటలు మరి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. Paul knows very clearly he loved us. కాబట్టి ఈ విషయం మా పౌలు ఎరిగి ఉన్నాడు, మనలందరినీ కూడా ప్రభు ప్రేమించాడు. But at the same time he says it as his Christ love towards him. కాబట్టి వ్యక్తిగతంగా మరి పౌలును ప్రేమించాడు దేవుడు అని అనే మాటను పౌలు అక్కడ పలుకుతూ ఉన్నాడు. So a person has to see it as individually for that person. కాబట్టి ఈ రీతిగా వ్యక్తిగతంగా ఆ ప్రతి వ్యక్తి ప్రభువును ప్రేమించాలి, ప్రభువును విశ్వసించాలి. I had to see Christ's sacrifice on the cross as sacrifice for me. కాబట్టి నా కొరకు ప్రభు కలువరి శిలువలో మరణించాడు అని ప్రతి వ్యక్తి విశ్వసించాలి. Knowing that I had to call upon him for my salvation. నా రక్షణ కొరకు ప్రభు సన్నిధిలో నేను పాప క్షమాపణ కొరకై మారు మనసు పొందాలి. It's a personal matter. ఇది వ్యక్తిగతమైనది. If any of us personally calling upon him for salvation, may God grant you grace to turn to him. కాబట్టి ఇప్పటి వరకు చేరి వచ్చిన వారిలో ఎవరైనా ప్రభువుని ఆ రీతిగా అంగీకరించకుండా లేక రక్షణ అనుభవం లేకుండా ఉన్నట్లయితే ప్రభు తన యొక్క కృపను మీకు అనుగ్రహించి మీరు రక్షణ అనుభవాన్ని పొందాలని నేను కోరుతూ ఉన్నాను. Now, not just about salvation, with regard to our Christian life also, primarily it is an individual and personal matter. రక్షణ విషయంలోనే కాదు, రక్షింపబడిన తర్వాత కూడా ప్రతి విశ్వాసి ప్రభువుతో వ్యక్తిగతంగా సంబంధం కలిగి ఉండాలి. We must function as members to one another in church setting. కాబట్టి సంఘం విషయంలో మనం చూసినట్లయితే ఒకరితో మరి ఒకరము ఏక మనసు కలిగినటువంటి వారమై మనము సహవాసములో కొనసాగాలి. We must earnestly love one another. కాబట్టి ఒకరి ఎడల మరి ఒకరము విక్కుటమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. But at the same time, we must remember our relationship is primarily personal. సమయంలో ప్రభువుతో వ్యక్తిగతంగా మనము సంబంధము కలిగి ఉండాలి. In the last chapter of John, we see Christ restoring Peter who denied Christ 3 times. మనం ఎరుగుతాము మరి యోహాను సువార్త చివరి అధ్యాయములో ప్రభువును ఎరగనని మరి బొంకినటువంటి పేతురుతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. After restoring him, while restoring him towards the end, Christ was telling him, feed my lamb. మరి పేతురు మరి తన వైపు తిరిగిన తర్వాత నా యొక్క మందను మేపుము, నా గొర్రెలను మేపుము అంటాడు. Christ was telling Peter about his future. అనగా పేతురు యొక్క భవిష్యత్తుని గురించి ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. When Christ was doing that, Peter saw John coming. ఈ మాటలు మరి ప్రభు పేతురుతో చెబుతూ ఉండగా యోహాను వచ్చాడు. When he saw John coming, he was asking, what about him? అప్పుడు పేతురు ఆ ప్రభుని అడుగుతున్నాడు, ప్రభు మరి యోహాను విషయం ఏంటని అడుగుతూ ఉన్నాడు. When Peter asked that, Christ gave a very noteworthy response. అప్పుడు ప్రభు పలికినటువంటి మాటలు చాలా బహు ఆశ్చర్యం కలిగిస్తాయి. Christ asked Peter, if it is my will that he remains till I come, what is that to you? You follow me. నేను వచ్చు వరకు యోహాను ఉండుట అది నా చిత్తం అయితే నీకెందుకు, నీవైతే నీవు చేయాల్సిందేంటి, నన్ను వెంబడించన్నాడు. Very clearly Christ says, my relationship to you is primarily personal. కాబట్టి ఉద్దేశం ఏంటంటే నాతో నీకు సంబంధం అనేది అది వ్యక్తిగతమైనది. We know that Peter and John worked together even after that. కాబట్టి ఆ తర్వాత కూడా పేతురు యోహానులు కలిసి ప్రభువును సేవించారు. Their functions were complementary to one another's function. కాబట్టి వారు ఒకరితో మరి ఒకరు కలిసి పరిచర్య విషయంలో సహకరించుకున్నారు. But at the same time, at the core, relationship is personal. అంత మాత్రమే కాదు, వారిరువురు కూడా వ్యక్తిగతంగా ప్రభువుతో సంబంధము కలిగి ఉన్నారు. That is why Christ told Peter, what is that to you? You follow me.
ఆ విషయం నీకెందుకు, నీవు నన్ను వెంబడించు అంటాడు పేతురుతో ప్రభు. We also must remember relationship with Christ is primarily a personal matter. అందువల్ల ఈ విషయాన్ని మనం ఎరిగి ఉండాలి. ప్రభుతో వ్యక్తిగతంగా నా సంబంధము ఎలా ఉన్నది. If all my fellow believers leave the first love towards Christ, maintain my love towards him. నాతో ఉన్నటువంటి తోటి సహోదరులు తమ యొక్క తొలి ప్రేమను కనుక వారు వదిలివేస్తే ప్రక్కన పెట్టి నేనైతే నా యొక్క తొలి ప్రేమలో నేను కొనసాగాలని నిశ్చయిత కలిగి ఉండాలి. That is why we see here, he who has an ear, let him hear. కాబట్టి చెవి గలవాడు వినుగాక అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. So whether others take this seriously or not should not concern me. I must earnestly listen to what my Lord says. కాబట్టి ఇతరులు ఎలా వింటూ ఉన్నారు, ఎలా వినటం లేదనేది మనకు సంబంధించింది కాదు. కానీ నా మట్టుకు నేను దేవుని యొక్క మాటను శ్రద్ధగా వినాలి, ఆ ప్రకారం జీవించాలి. Then he says, to him who overcomes, I will give to eat from the tree of life, which is in the midst of the paradise of God. ఆ రీతిగా చెప్పిన తర్వాత జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. We know there is a reference to what happened in the Garden of Eden. అనగా ఏదైనా వనములో జరిగినటువంటి ఆ యొక్క విషయము ఇక్కడ గుర్తుకు తెచ్చుకున్నాడు ప్రభు. When Adam ignored God and went against the ways of God, he was kicked out of the garden and he was denied access to the tree of life. మనం ఎరుగుదము ఏదైనా వనములో ఉన్నటువంటి ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏదైనా వనములో నుండి త్రోలివేయబడి ఆ యొక్క జీవ వృక్ష ఫలాలు తినే ఆధిక్యత కోల్పోయాడు. Here it says, to him who overcomes, I will give to eat from the tree of life. జయించువానికి నేను పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు ఇస్తానంటున్నాడు. Now who is the one who overcomes? అనగా మరి జయించేవారెవరు? We will close with reading a few verses from 1 John chapter 5. ఆ మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. Let's read verses 4 and 5 there. 1 John 5 verses 4 and 5. We read like this. For whatever is born of God overcomes the world. And this is the victory that has overcome the world, our faith. Who is he who overcomes the world? But he who believes that Jesus is the Son of God. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4 చదువుతున్నాను. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవరు? Every true believer is an overcomer. ప్రతి నిజమైనటువంటి విశ్వాసి జయించిన వారే. That is all we can say about that. దీని గురించి మనము అంతవరకు చెప్పవచ్చు. Am I a true and sincere believer in Christ? క్రీస్తునందు నేను నిజమైనటువంటి విశ్వాసనేనా? We saw that with regard to the church at Ephesus, they faced false individuals. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, అక్కడ ఎఫెసులో ఉన్నటువంటి సంఘములో మరి అపోస్తులు కాకనే అపోస్తులుగా చలామనే వారు ఉన్నారు. They were false apostles. They discerned that and they were commended for that. కాబట్టి వారు అపోస్తులు కాకయే అపోస్తులు అనే విషయాన్ని వారు ఎరిగి ఉన్నారు కనుక ప్రభు వారిని మెచ్చుకున్నాడు. I must be concerned whether I am a true believer in Christ. కాబట్టి నేను నిజమైనటువంటి విశ్వాసనా కాదా అని నన్ను నేను పరీక్షించుకోవాలి. If I am a sincere and true believer, I am an overcomer. కాబట్టి నేను కనుక నిజమైనటువంటి విశ్వాసిగా ఉన్నట్లయితే నేను మరి జయించినటువంటి వాడినే. We saw that Christ had many things to say as commendation about the church at Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని ప్రభు అనేక విషయాల్లో మెచ్చుకున్నాడు. At the same time, we saw him confronting them about leaving their first love. అయితే అదే విషయంలో వారు మొదటి ప్రేమను వదిలివేశారు అనేటువంటి ఆ విషయాన్ని కూడా వారికి తెలియచేశాడు. That is a matter we also should take very seriously. కాబట్టి ఈ విషయాన్ని మనము చాలా తీవ్రమైనదిగా పరిగణించాలి. As years go by, things can become very mechanical. కాబట్టి సంవత్సరాలు గడిచే కొలది ఆ విషయాలు ఏమవుతూ ఉంటాయి అంటే మరి యాంత్రికంగా మనం సంగతులు జరిగిస్తూ ఉంటాం. We may leave the first devotion and love towards Christ and go with the motions, doing things mechanically. కాబట్టి మొదటి ప్రేమ మొదటి ఉన్నటువంటి ఆసక్తి లేకుండానే పరిచర్యలో మనము కొనసాగటం అనేది కొన్నిసార్లు జరుగుతుంటుంది. We must be earnestly concerned about that. ఈ విషయమై మనము ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండాలి. Because Christ takes it very seriously. ఎందుకంటే ఈ విషయము
మరి క్రీస్తు తీవ్రమైనటువంటి విషయంగా ఆయన చేస్తూ ఉన్నాడు కనుక we saw that these words are applied to all churches. కాబట్టి మనం విన్నాము ఈ మాటలు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి మాటలు. At the same time, we saw that we should take it personally individually to each one of us. అంత మాత్రం కాదు, ప్రతి విశ్వాసికి కూడా సంబంధించినటువంటి విషయాలే అని మనం చూచాం. May God grant us grace to live with that first devotion and love towards Christ and live lives pleasing Him. కాబట్టి మనము మొదటి ప్రేమ కలిగినటువంటి వారమై మన జీవిత కాలం అంతా కూడా ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం కలిగి ఉంటుటకు దేవుడు మనకు సహాయం చేయగాక. May God bless us with these thoughts. దేవుడు మనను తన యొక్క తలంపుల చేత ఆశీర్వదించును. వాటిని మెచ్చుకున్నాడు. అదే సమయంలో మొదటి ప్రేమను తాను కోల్పోయినందున ఆ మొదటి ప్రేమ తాను కలిగి ఉండాలని ఆ సంఘాన్ని హెచ్చరించాడు. ప్రభా, ఇవి కేవలం ఎఫ్సి సంఘానికి సంబంధించినటువంటి సంగతులే కాదు, ప్రతి స్థానిక సంఘానికి, ప్రతి స్థానిక సంఘములో ఉన్నటువంటి విశ్వాసికి సంబంధించిన విషయాలని, అన్నిటికంటే ప్రాముఖ్యంగా మా హృదయ స్థితిని, మా ప్రేమను, యథార్థతను ఎరిగేవాడవని, దానిని బట్టి జరిగించే పరిచర్యను, జీవితాన్ని మెచ్చుకునేవాడవని, ప్రాముఖ్యంగా నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. వ్యక్తిగతంగానే విశ్వాసం నుంచి రక్షింపబడాలి. వ్యక్తిగతంగానే రక్షింపబడిన ప్రతి విశ్వాసి దేవునితో సంబంధం కలిగి సహవాసంలో కొనసాగాలి. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో అవయవముగా మరి అప్పగింపబడినటువంటి పనిని తాను చేస్తూ జీవించాలని, అంత మాత్రమే కాదు వివేచన కలిగి జీవించాలని, జయించువానికి ప్రభువా నీవిచ్చే బహుమానము కూడా జీతము కూడా ఉన్నది అనేటువంటి విషయాలను మా గమనానికి తీసుకుని వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం అందించిన మీ దాసుని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి యొక్క సందేశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఇంకనూ ఈ యొక్క పరిచయలో చక్కగా ముందుకు సాగునట్లు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. అదే రీతిగా మరి ప్రియులు ప్రభాకరణ కొరకు, సంఘం కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి ప్రయాసకు తగినటువంటి ఫలాన్ని మీరు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. ప్రతి విధమైనటువంటి అక్కర మీ కృపలో తీర్చండి. చేరి వచ్చిన ప్రతి వారిని పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ వాక్యము చేత మీరు మమ్మల్ని అందరినీ దర్శించారు, దీవించారు. మీ వాక్యం చేత బలపరిచారు. ఆ రీతిగా ముందుకు సాగుట్లో ప్రతి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు చేసిన పరిచయను మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి ప్రతి అక్కర మీ కృపలో తీర్చమని చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ దయగల మేస్తములకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి.